అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము. భక్తుడైన కీర్తనకారుడు తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. చదవనులారా, ఎవరితోనూ మాట్లాడతలేదు కానీ తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని. నిజమే కదా, మన జీవితాల్లో కూడా దేవాది దేవుడు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుడు చేసిన విషయాలు మర్చిపోతూ ఉంటాం. అది మన ప్రాబ్లం. అదేంటంటే గొప్ప విషయం అన్నారంటే అదే మరి గొప్ప. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి అసలు మనకి జ్ఞాపకమే రావు. దేవుడు చేయలేని దాన్ని బట్టి బాధపడతాం కానీ నా జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కనుక, ఇన్ని చేసిన దేవుడు ఈ రోజు వరకు అద్భుతమైనటువంటి కార్యములు నా జీవితంలో చేసిన దేవుడు ఈ కార్యమును కూడా నా పక్షంగా నెరవేర్చగలడు అనేటువంటి విశ్వాసము నేటి దేవుని పిల్లలకు లేకుండా పోతుంది. ఏదో బిడ్డలారా, భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని. అంటే అనేక ఉపకారములు నీకు చేసి ఉన్నాడు కనుక ఆ ఉపకారములను బట్టి దేవుణ్ణి సన్నతించు, దేవుని మహిమపరచు అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేసినటువంటి కార్యములన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన మనసారా సన్నతిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు మీ సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు వారి పనులకు తోడుగా ఉండండి. వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డల వ్యాపారములను మీరు ఆశీర్వదించండి. ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించి నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.